ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి మార్చి 24 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1537 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక 10.57 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే విద్యార్థులు పరీక్ష హాళ్లకు చేరుకున్నారు. ఇక గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని నిబంధన పెట్టారు. ఒక్క నిమిషం ఆలస్యమైన నిబంధనల ప్రకారం విద్యార్థులకు పరీక్ష హాల్లోకి నో ఎంట్రీ అని అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో మౌలిక సదుపాయాలేంటి త్రాగునీరు, విద్యుత్తు, ఫ్యాన్లు, వెలుతురు ఖచ్చితంగా ఉండేలా చర్యలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. కృష్ణ, చెప్పండి, అక్కడ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి నిబంధనలు పెట్టారు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ విద్య. ఏదైతే ఇవాళ నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి స్థాయి అయితే జిల్లా అధికారులు కావచ్చు, అయితే రాష్ట్ర స్థాయిలో నుంచి ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షలు అయితే నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కడప జిల్లాలో దాదాపు 33,664 మంది విద్యార్థులు కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్షకు అయితే హాజరు కానున్నారు. అయితే మొత్తానికి పూర్తి స్థాయి అయితే అధికారులు ముందస్తు చర్యల్లో భాగంగా అయితే అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు నిర్వహిస్తున్న ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే పూర్తి స్థాయి అయితే జిల్లా యంత్రాంగం కావచ్చు, అదే పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా పూర్తి స్థాయి అయితే నిఘా కూడా ఏర్పాటు చేసినట్లయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. అయితే అన్ని సెంటర్ల వద్ద కూడా దాదాపు జిల్లా వ్యాప్తంగా 62 సెంటర్లలో కూడా అన్ని సెంటర్లో కూడా పూర్తి స్థాయి అయితే సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు. అందులో భాగంగానే పూర్తిగా అయితే పర్యవేక్షణ కూడా అయితే సిద్ధంగా ఉన్నాయని కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ప్రస్తుతానికి అయితే మన కడప జిల్లాలోని ఏదైతే జేఎంజే సమీపంలో అయితే మనం ఉన్నామో, మనం చూస్తున్నాము, ఏదైతే రిజోర్స్ అయితే పూర్తిగా అయితే ఇప్పటికే ఎగ్జామ్స్ కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే ఎగ్జామ్ కూడా పూర్తి స్థాయి అయితే ఎగ్జామ్ కూడా స్టార్ట్ అవుతుంది. అయితే ఇందులో భాగంగానే పోలీస్ శాఖ వారికి కూడా పూర్తి స్థాయి అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కావచ్చు. అదేవిధంగా అన్ని కూడా చూస్తున్నాము మనం అయితే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల ఎగ్జామ్స్ కోసం అయితే వాళ్ళు కూడా వచ్చారు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నారు కూడా మన రిజర్వ్స్ కూడా చూస్తున్నాము. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే పూర్తి స్థాయి అయితే అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తారని కూడా మనకు తెలిసినట్టే. మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ఇప్పటికే మనం చూస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే పూర్తి స్థాయి అయితే పోలీస్ శాఖ వారు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు కూడా నిర్వహించారు కూడా అనేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఈ రోజు జరుగుతున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే దాదాపు కడప జిల్లా వ్యాప్తంగా 62 సెంటర్లలో 33,664 మంది విద్యార్థులు కూడా పాల్గొంటున్నారు. అయితే ఈ యొక్క సెంటర్ లో ఏదైతే ఎవరికి కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే మాస్ షాపింగ్ కూడా పూర్తి స్థాయి అయితే ఎక్కడ కూడా జరగకుండా అయితే డిఎంఓ కూడా పూర్తి స్థాయి అయితే జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కూడా ఎవరైతే ఉన్నారో ఆయన కూడా పూర్తి స్థాయి అయితే వెంకటేశ్వర్లు కూడా నిఘా కూడా తనిఖీలు చేస్తున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో కూడా పూర్తిగా అయితే అన్ని ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది విద్య. కృష్ణ, ఏదైతే గత సంవత్సరంలో చేసిన ఏర్పాట్లతో పోలిస్తే ఈసారి ప్రత్యేకంగా ఏమైనా ఏర్పాట్లు చేశారా? వాస్తవ పరిస్థితుల్లో అన్ని ఏర్పాట్లు కూడా సర్వం సిద్ధం చేసే విధంగా, అదే విధంగా నిఘా నీడలో అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే పూర్తి స్థాయి అయితే నిర్వహిస్తున్నారు. అదే తరుణంలో చూస్తే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎగ్జామ్స్ హాజరయ్యే విధంగా అయితే చర్యలు కూడా చేపట్టారు. అదే విధంగా పూర్తి స్థాయి అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే విధంగా ఎంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా నిర్వహించారు. అందులో భాగంగానే పూర్తి స్థాయి అయితే కడప జిల్లాలో అయితే దాదాపు 62 సెంటర్లలో పూర్తి స్థాయి అయితే ఒక నిఘా అయితే సీసీ కెమెరాలు కావచ్చు, అదేవిధంగా సీసీ కెమెరా పర్యవేక్షణలోనే ఆ ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారు. అయితే మొత్తానికి ఎవరు కూడా మాస్ కాపింగ్ కు కూడా పాల్పడకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే అందరికీ కూడా గైడ్ లైన్స్ ప్రకారం అయితే ఏదైతే ఇప్పటికే మనం చూసామో ఏదైతే సెంటర్ల వద్ద అయితే దాదాపు 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అయితే ఎవరన్నా అవాంఛనీయ సంఘటనలు చేస్తారనే ఉద్దేశంతోనే 144 సెక్షన్ కూడా అమలు చేస్తారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఎగ్జామ్స్ కి అయితే పూర్తి స్థాయి అయితే ముందస్తు ప్రణాళికల్లో భాగంగానైతే జిల్లా అధికారులు కావచ్చు, అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా బోర్డు సంబంధించి ఏదైతే నియమ నిబంధనలు కూడా పాటించాలంటూ కూడా పూర్తి స్థాయి అయితే మనము ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే చూస్తున్నాం. అయితే ఎంతో ప్రతిష్టాత్మకంగా అయితే మనం చూసాం. ఇప్పటికే ఈ యొక్క జేఎంజే కళాశాల దగ్గర అయితే మనం ఉన్నాము. ఈ కళాశాల వద్ద కూడా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో కూడా నిఘా కూడా ఏర్పాటు చేశారు. అదే విధంగా పూర్తి స్థాయి అయితే ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే విధంగా పూర్తి స్థాయి అయితే ఎగ్జామ్స్ కూడా
ఎంతో ప్రతిష్టాత్మకంగా కూడా ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహించాలంటూ కూడా జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ, చూస్తున్నారు. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా పూర్తిగా మనం చూస్తే వాటర్ స్పెషాలిటీస్ కావచ్చు, అదే విధంగా మెడికల్ స్పెషాలిటీస్ కావచ్చు, అన్ని కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా దాదాపు కడప జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 62 సెంటర్లలో కూడా పూర్తి స్థాయిలో అయితే ఎవరికి కూడా నియమ నిబంధనలు కావచ్చు, అదే విధంగా పూర్తిగా అయితే ప్రిస్క్రిప్షన్స్ కానీ ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి ప్రిస్క్రిప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ కూడా పూర్తిగా పాటించాలంటూ కూడా అయితే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ యొక్క ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరుగుతుంది. అయితే పూర్తి స్థాయి అయితే ఈ యొక్క 62 సెంటర్లకు కూడా సిట్టింగ్ స్క్వాడ్లు కావచ్చు, ప్లేయింగ్ స్క్వాడ్లు కావచ్చు, అయితే పూర్తి స్థాయి అయితే నిఘా నిబంధనల్లో కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా విద్యార్థులు రాస్తున్నారు. అదే విధంగా ఎక్కడ కూడా మార్క్స్ కాపింగ్ కి పాల్పడకుండా కూడా పూర్తి స్థాయి అయితే ముందస్తు చర్యలు కూడా చేపట్టాల్సి కూడా తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే వందలాది మంది పోలీస్ శాఖ వారు కూడా ఇక్కడైతే భద్రత కూడా కల్పిస్తున్నారు. అదే విధంగా మనం చూస్తే ఏదైతే ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయితే పూర్తిగా అయితే ఇప్పటికే మనం చూసాము ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహిస్తున్న ఎగ్జామ్స్ ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్స్ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి స్థాయి అయితే ఒక ప్యాడ్ ఒక పెన్ను మాత్రమే తీసుకెళ్ళాలి, ఎలాంటి ప్రిస్క్రిప్షన్స్ తీసుకెళ్లదు అన్నట్టు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా గైడ్ లైన్స్ ప్రకారం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా విద్యార్థులు అయితే దాదాపు జిల్లా వ్యాప్తంగా 33,664 మంది విద్యార్థులు కూడా ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా పాల్గొంటున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఎగ్జామ్స్ కూడా అన్ని రంగా ఏదైతే విద్యా సంబంధించి అధికారులు కావచ్చు, అదే విధంగా పోలీస్ శాఖ వారు కావచ్చు, పూర్తి స్థాయి అయితే విద్యార్థులకు సహకరిస్తూ అదే విధంగా ఎక్కడ కూడా మాస్ కాపింగ్ జరగకుండా ఈ యొక్క ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు కూడా చేపట్టారని కూడా ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. విజయ, అయితే కృష్ణ, ఏదైతే దూర ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులకి బస్సు ప్రయాణం కానీ ఇంకా ఎలాంటి సౌకర్యాలు ఏమైనా కల్పించారా అధికారులు? వాస్తవంగా మనం చూస్తే ఏదైతే 10th క్లాస్ సంబంధించి ఎగ్జామ్స్ కి ఏదైతే ఆర్టీసీ ఆధ్వర్యంలో అయితే ఆర్టీసీకి సంబంధించి ఎగ్జామ్స్ కి సంబంధించి పూర్తి స్థాయి అయితే ఏవైతే ఏర్పాట్లు చేస్తారో అదే విధంగా ఇంటర్మీడియట్ కూడా ఆయా కాలేజీ సంబంధించి ఎవరైతే ఫ్రెండ్స్ వస్తున్నారో వారందరూ కూడా స్టూడెంట్స్ కి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదే విధంగా అందరూ కూడా ఎగ్జామ్స్ కి వచ్చేసి హాజరయ్యేసి ఎగ్జామ్ రాసే విధంగా అయితే ఆ చర్యలు కూడా చేపట్టారు. అదే విధంగా పూర్తి స్థాయి అయితే ఎగ్జామ్స్ కి రావడానికి కూడా ఆర్టీసీ సంబంధించి కావచ్చు, పూర్తిగా అయితే ఈ యొక్క నియమ నిబంధనలతో కూడా ఈ యొక్క ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా ఇక్కడ రాస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. విజయ, రైట్. అయితే ఏదైతే టైమింగ్స్ ఉన్నాయో 9 గంటలకు ఎగ్జామ్ స్టార్ట్ అయితే ఒకవేళ అటు ఇటు 1 నిమిషం అయినా కానీ అనుమతించే అవకాశం ఉందా? ఏం చెప్తున్నారు అధికారులు? ముందుగానే అయితే ఏదైతే హాల్ టికెట్లు కూడా ముందుగానే పొందుపరిచారు. ఏదైతే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే 1 మినిట్ కూడా లేట్ అయినా కూడా లోపలికి అనుమతించము అని కూడా పూర్తి స్థాయి అయితే గైడ్ లైన్స్ అయితే నియమించడం జరిగింది. అయితే పూర్తి స్థాయి అయితే ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ పాటించాలంటూ కూడా ఏదైతే ఇబ్బందికరంగా ఏమన్నా ఉంటే ఆ జిల్లా అధికారులు కావచ్చు పూర్తి స్థాయిలో అయితే వారి పర్మిషన్ తో కూడా వెళ్ళొచ్చు అనే సదుపాయం కూడా కల్పించారని కూడా కొన్ని అయితే వినిపిస్తున్నాయి. అయితే మొత్తానికి ఏదేమరకు కూడా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు నిర్వహించే ఈ యొక్క ఎగ్జామ్స్ కి అయితే కంపల్సరీగా గైడ్ లైన్స్ అనేది పాటించాలంటూ కూడా ఈ యొక్క జిల్లా అధికారులు కావచ్చు చెప్పడం జరిగింది. అయితే మొత్తానికి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో అయితే మనం చూస్తాం వందలాది మంది కూడా పోలీస్ శాఖ వారు కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ల వద్ద కావచ్చు, అదే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి ఎవరైతే ఇంటర్మీడియట్ బోర్డు సంబంధించి అధికారి ఉన్నారో ఆ అధికారి సమక్షంలో కూడా ఆ ప్లేయింగ్ స్క్వాడ్లు కావచ్చు, అదేవిధంగా పూర్తి స్థాయి అయితే దాదాపు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 62 సెంటర్లో కూడా అన్ని ప్రణాళికలు కూడా ముందుగానే సిద్ధం చేస్తారన్నట్టు కూడా పూర్తిగా అయితే ప్రాథమిక సమాచారం తెలుస్తుంది. విజయ, అయితే కృష్ణ, ఇక ముందు అంటే మౌలిక వసతులు అంటే ఎలాంటి వసతులు కల్పించారు, ఏం చెప్తున్నారు అధికారులు? విద్యార్థులకి వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, అదే విధంగా మెడికల్ సంబంధించి ఒకవేళ ఏదన్నా ఎమర్జెన్సీగా ఏదన్నా జరిగినా కూడా మెడికల్ సదుపాయం కావచ్చు, అదే విధంగా వాటర్ కూడా అందుబాటులో ఉండే విధంగా అయితే పూర్తి స్థలం అయితే ఇక్కడైతే ఏర్పాటు చేశారు. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా మనం చూస్తే ఏదైతే ఈ యొక్క మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ఇంటర్మీడియట్ గైడ్ లైన్స్ ప్రకారము పూర్తి స్థలం అయితే ఈ యొక్క అన్ని సెంటర్లలో కూడా ఈ యొక్క పూర్తిగా అయితే మనం చూసాము. ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ వద్ద అయితే ఈ యొక్క మౌలిక వసతులతో కూడా ఏదైతే పూర్తిగా అయితే విద్యార్థులు కూడా
అందరూ కూడా నియమ నిబంధనలతో పాటు కూడా ఈ యొక్క ఎగ్జామ్ సెంటర్ వద్ద అయితే ఎగ్జామ్స్ కి హాజరయ్యారో అదే విధంగా ఈ యొక్క ఎగ్జామ్ లో ఇంటర్మీడియట్ సంబంధించిన ఎగ్జామ్ లో కూడా ఏదైతే గైడ్లైన్స్ ప్రకారం అయితే విద్యార్థులు కూడా హాజరయ్యారో కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కావచ్చు అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నటువంటి ఇంటర్మీడియట్ బోర్డు ఆధ్వర్యంలో ఈ యొక్క ఎగ్జామ్స్ కి అయితే పూర్తి స్థాయి అయితే ముందస్తు చర్యలు కూడా చేపట్టారని కూడా తెలుస్తుంది విజయ. రైట్ కృష్ణ, ఏదైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి ఎలాంటి ప్రతిభ కనబరుస్తున్నారు, అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ ఎలా చూపిస్తున్నారు అసలు? ముందు కన్నా అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే పూర్తి స్థాయి అయితే విద్యార్థులందరూ కూడా హాజరయ్యారు. ఎగ్జామ్స్ రాయడానికి అయితే హాజరయ్యారు. అయితే వారి ప్రతిభ కూడా పూర్తి స్థాయి అయితే, ఎందుకంటే గత సంవత్సరం నుంచి వారు చదువు కావచ్చు అదే విధంగా పూర్తి స్థాయి అయితే వారికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు అయితే అన్ని విధాలుగా కూడా జిల్లా స్థాయి అధికారులతో పాటు అన్ని పూర్తి స్థాయి అయితే వారికైతే నియమ నిబంధనలతో కూడా ముందుగానే చెప్పడం జరిగింది. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు గైడ్లైన్స్ కంపల్సరీగా మీరు పాటించాలంటే కూడా ఆయా అధికారులకు కావచ్చు అదే విధంగా కాలేజీ సంబంధించిన ప్రిన్సిపాల్ కావచ్చు ముందుగానే చెప్పడం జరిగింది. అయితే పూర్తి స్థాయి అయితే ఈసారి నిర్వహిస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ లో పూర్తి స్థాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరూ కూడా ఎగ్జామ్స్ లో పాల్గొంటున్నారు. అయితే ఏదైతే పూర్తిగా అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ లో కూడా అన్ని విధాలుగా కూడా ప్రతిభతో ఈ యొక్క పోటీ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఎగ్జామ్స్ లో అయితే వాళ్ళ ప్రతిభ చాటుకునే దానికి ఇది ఒక మంచి అవకాశము. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారం ఈ యొక్క ఎగ్జామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా తెలుస్తుంది. అయితే రైట్ కృష్ణ, ఫలితాలు అసలు ఎప్పుడొచ్చే అవకాశం ఉందంటారు? విద్యాశాఖ అధికారులు ఎలాంటి గైడ్ లైన్స్ పెట్టారు? ఇంటర్మీడియట్ సంబంధించి ఫలితాలు కావచ్చు మేలోనే ఈ యొక్క ఫలితాలు కూడా వస్తాయి. అదే విధంగా ఈ యొక్క ఫలితాలలో కూడా పూర్తి స్థాయి అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్ లో కూడా అందరూ కూడా వారి ప్రతిభను కూడా చాటుకునే విధంగా అయితే ఎగ్జామ్స్ రాస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఇది అయితే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎగ్జామ్స్ కి సంబంధించి ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు గైడ్లైన్స్ ప్రకారం అయితే ఈ యొక్క ఎగ్జామ్స్ లో అయితే అన్ని విధాలా కూడా చర్యలు కూడా చేపడుతున్నారో అయితే ఈ ఎగ్జామ్స్ సెంటర్స్ వద్ద కూడా దాదాపు 144 సెక్షన్ కూడా అమల్లో ఉంది. ఈ యొక్క 144 సెక్షన్ లో కూడా అయితే ఎవరన్నా అవాంఛనీయ సంఘటనలో కూడా పాల్పడితే వాటిని కూడా కఠిన శిక్షలు తీసుకునే విధంగా అయితే పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో అయితే చేపడుతున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క ఇంటర్మీడియట్ కి సంబంధించి బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క ఎగ్జామ్స్ కి అయితే పరీక్షా కేంద్రం వద్ద మొబైల్ తీసుకెళ్లవద్దు, అదే విధంగా ఎలక్ట్రికల్ సంబంధించి వాచ్లు కానీ డిజిటల్ స్మార్ట్ వాచ్లు కానీ ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా అనుమతించవు అంటూ కూడా ఈ యొక్క ప్రతి ఏదైతే సెంటర్ వద్ద అయితే ఈ యొక్క ఒకటైతే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పిల్లలందరికీ కూడా బీఆర్కే న్యూస్ తరపున కూడా అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం జరుగుతుంది. విజయ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.